హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, మీకు అర్థమైపోయి ఉంటుంది. అంట మొత్తం ప్యాకప్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ అయితే నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. చాలా బాగున్నావు, చాలా క్యూట్గా ఉన్నావు, నిజంగా పెళ్ళి కుదిరిందా లేకపోతే ఎంగేజ్మెంట్ అవుతుందా, నిజం చెప్పు నిజం చెప్పని నా ఫ్రెండ్సే నన్ను అడిగారనమాట చాలామంది. ఇదంతా పీకాలంటే అమ్మో, వేసుకునేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్తో వేయించుకున్నామో పీకడం కూడా అంతే ఇంట్రెస్టింగ్గా పీకాలి, లేదనుకో తలంతా నొప్పి వచ్చేస్తుంది. సో గాయస్, చూసారు కదా ఇక్కడ నేనేం చెప్తున్నాను ఏంటనేది. సో నేనే కొంచెం ఫాస్ట్గా తీస్తుంటే నాకు పెయిన్ వచ్చినట్టు అనిపించింది అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది స్లోగా తీయాలనేది. సో నేనైతే శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు విన్నీ అయితే వీడియో ఆన్ చేసి బ్యాంగిల్స్ అనేది వేసుకుంటూ వీడియో అయితే తీసుకుంది. నాకు అది తెలీదు, బట్ అది క్యూట్గా ఉందని చెప్పేసి అప్లోడ్ అయితే చేశాను అనమాట. ఫైనల్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది, మేకప్ తీసేయాలి. ఆ ఫేస్కి మేకప్ ఎలా తీయాలి ఏంటనేది నాకు అస్సలు ఐడియా లేదు. నేను అక్కనైతే అడగడం మర్చిపోయాను. సో మా అక్కను అడిగితే మాత్రం ఫస్ట్ టిష్యూతో క్లీన్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేయమని చెప్పారు. నేను వెళ్ళి టిష్యూ తెచ్చుకొని క్లీన్ చేసుకున్నంత ఓపిక అయితే నా దగ్గర లేదు. ఎదురుగా ఆయిల్ అయితే కనిపించింది అనమాట. సో తీసుకొని ఆయిల్తో మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు ఫేస్ మీద ఉన్న మేకప్ అంతా కూడా నా హ్యాండ్స్కి అయితే వచ్చింది. ఆ తర్వాత ఆయిల్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం ఫేస్ అయితే మొత్తం క్లీన్ అయిన అనిపించింది నాకైతే. చూసారు కదా, మొత్తం నా డార్క్ స్పాట్స్ మొత్తం పింపుల్స్ కానివన్నీ మొత్తం కనిపించాయి కదా. సో ఐస్ కింద కూడా మొత్తం కనిపించదు కదా. సో క్లీన్ అప్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ వచ్చేసి హెయిర్ ప్రాబ్లం అనమాట. సో ఇవన్నీ స్లోగా తీసుకుంటూ వచ్చాను. ఎవరు హెల్ప్ చేయలేదండి, నేను ఒక్కదాన్నే మొత్తం పీక్కున్నాను. అంటే ఇప్పుడు మధ్యలో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి పీకాలంటే మనకి హెయిర్ పెయిన్ వస్తారనమాట. సో ఏం చేశాను, సిజర్ తీసుకొని కట్ చేసి పడేసాను. మధ్యలో నా హెయిర్ ఎక్కడ కట్ అయ్యిద్దా అని అదొక టెన్షన్. బట్ నా హెయిర్ ఎక్కడ కట్ అవ్వకుండా నేనైతే మొత్తం రిమూవ్ చేసేసాను. ఆ ఎక్స్టెన్షన్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు హెయిర్కి. అలాగే ఉంచుకుందాం అనుకున్నా, బట్ మనకు అంత లాంగ్ హెయిర్ ఎక్కడ ఉంది చెప్పండి. సో ఫైనల్గా ఇదంతా రిమూవ్ చేసిన తర్వాత హెయిర్కి అయితే మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నాను. విన్నీ వచ్చి నాకు దిష్టి అయితే తీయడం జరిగింది. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు మంచిగా కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫైనల్గా విన్నీ ఎలా దిష్టి తీసింది ఏంటి అనేది ఒకసారి వాయిస్ మీరు కూడా వినండి. ఊర్లో వాళ్ళ దిష్టి నేను దిష్టి అందే దిష్టి పోవద్దు. సో గైస్, చూసారు కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. అంటిల్ దెన్, బై బాయ్.